ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. జనార్దన్ రెడ్డితో సహా 5గురిని దోషులుగా నిర్ధారించింది. 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ పోగేసిన సంపదతో పోలిస్తే ఇది చాలా చిన్న శిక్ష. కానీ భారత శిక్షాస్మృతి ప్రకారం ఆయనకు 7 ఏళ్లే జైలు శిక్ష పడింది. ఇటీవల సీబీఐ కేసులలో తుది తీర్పు రావడం అరుదు. కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి ఈ స్థాయిలో శిక్ష పడ్డం అనేది నిజంగా షాకింగ్ ఇచ్చే అంశమే. ముఖ్యంగా ఇది గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామమే. ఇప్పుడు అందరి చూపు జగన్పై, సీబీఐ కేసులపై పడింది. గాలి జనార్దన్ రెడ్డి పేరుకే కర్ణాటక బీజేపీ నేత. ఆయన ఎప్పుడూ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డిని తన సొంత సోదరుడిగా చెప్పుకుంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని తండ్రిగా భావిస్తాడు. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో నమోదైన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తనకెవరో తెలియదని జగన్ తప్పించుకున్నాడు. అయితే సగటు రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి వారిద్దరి మధ్య ఉన్న బంధం తెలుసు. ఓబులాపురం మైనింగ్ అనుమతులు ఏ ప్రభుత్వంలో వచ్చాయన్న విషయం కూడా అందరికీ విదితమే. జనార్దన్ రెడ్డి తనకెవరో తెలియదు అన్నంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే గాలి జనార్దన్ రెడ్డితో కలిసి పొలిటికల్ ప్లాన్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పటికే గాలి బ్రదర్స్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టారు. తేడా వస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేసి బళ్ళారిని కూడా కలిపి సొంత రాష్ట్రంగా ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేశారు. అయితే 2019లో బీజేపీ అజేయమైన శక్తిగా మారింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అందుకే గాలి తన పార్టీని బీజేపీలో విలీనం చేసి మళ్లీ పార్టీ పెట్టారు. మరోసారి కూడా బీజేపీలోనే విలీనం చేశారు. అయితే ఇప్పుడు బీజేపీలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి మాత్రం అక్రమ మైనింగ్ కేసులో శిక్ష పడడం జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి ఆందోళన కలిగిస్తోంది. 2011లో అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అత్యంత క్లిష్టమైన కేసుగా సీబీఐ అభివర్ణించింది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా చివరకు గాలికి శిక్ష తప్పలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అన్ని కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. పైగా రాజకీయ ప్రత్యర్థులు స్ట్రాంగ్ అయ్యారు. వారికి కేంద్రం అండదండలున్నాయి. ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి కేసు పరిగణలోకి తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడ్డం ఖాయమని తెలుస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.